బీఆర్ఎస్ కు బీసీ సభ కలిసి రావడం లేదా? పార్టీకి సెంటిమెంట్ గా భావించే కరీంనగర్ సభకు ఎందుకు ఈ వరుస అంతరాయాలు? ఇప్పటికే బీసీ సభ 2 సార్లు వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే స్పష్టత లేదు. దీంతో బీసీ కోటాపై గులాబీ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? బీసీ ఓట్ బ్యాంక్ను ఎలా కాపాడుకుంటారనే సస్పెన్స్ నెలకొంది. బీసీ సభ వాయిదాతో నేతల అసంతృప్తికి గురవుతున్నారా? వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ బీసీ కదనభేరి సభపై వరనడు నీళ్లు. భారీ వర్షాలతో 2 సార్లు కరీంనగర్ సభ వాయిదా. 42% రిజర్వేషన్లకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం. జన సమీకరణ జరగదనే భయంతోనే వాయిదా వేశారా? తెలంగాణ రాజకీయాలను ప్రస్తుతం కాకరేపుతున్న అంశం బీసీ రిజర్వేషన్. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ తీసుకొచ్చిన బీసీ బిల్లు రాష్ట్రపతి వద్ద, ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద రెండూ పెండింగ్లోనే ఉన్నాయి. ఈ 2 అంశాలు ఇప్పట్లో తేలేలా లేవు. దీంతో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అందులో భాగంగానే కరీంనగర్ వేదికగా బీసీ కదనభేరి సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. తొలుత ఈ నెల 8న నిర్వహిస్తామని పార్టీ ప్రకటించింది. వర్షం, వరుస సెలవుల నేపథ్యంలో వాయిదా వేశారు. మళ్లీ ఈ నెల 14న సభ నిర్వహిస్తామని తెలంగాణ భవన్లో పార్టీ బీసీ నేతలు సమావేశమై తేదీని ప్రకటించారు. సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, బీసీ సభకు భారీగా జనాన్ని తరలించి విజయవంతం చేస్తామని బీసీ నేతలు తెలిపారు. కానీ ఆ సభకు అంతరాయం తప్పడం లేదట. ఈ నెల 14 నుంచి 17 వరకు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బీసీ సభను వాయిదా వేస్తున్నట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రకటించారు. దీంతో పార్టీ నాయకుల్లో, క్యాడర్లో నైరాశ్యం నెలకొంది. కరీంనగర్లో సభ పెట్టడం బీఆర్ఎస్ కు సెంటిమెంట్ గా భావించి అక్కడి నుంచే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని, అనంతరం అన్ని జిల్లాల్లోనూ బీసీ సభలు పెట్టి వారి ఓటు బ్యాంకును పార్టీ వైపు మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందించారు. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ప్రభుత్వ తీరును ఎండగట్టాలని భావించింది. 42% రిజర్వేషన్ల పేరుతో హస్తం పార్టీ బీసీలను వంచన చేస్తోందనే అంశాన్ని ప్రజలకు వివరించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే సభ నిర్వహణకు సిద్ధమైంది. అయితే సభ ప్రకటన చేసిన దగ్గర నుంచి గులాబీ పార్టీకి కలిసి రావటం లేదని బీసీ నేతలు చర్చించుకుంటున్నారు. కరీంనగర్ సభతో అటు నేతల్లోనూ, ఇటు క్యాడర్లోనూ జోష్ నింపాలని గులాబీ పార్టీ భావించింది. స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని పార్టీ నేతలు చర్చించుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో 2 సార్లు సభ వాయిదా పడింది. దీంతో బీసీ నేతలు సైతం అంతర్మథనంలో పడినట్లయింది. రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. గ్రామాల్లోని ప్రజలంతా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో బీఆర్ఎస్ చేపట్టిన సభకు సైతం జన సమీకరణ కష్టమే కానుంది. మరోవైపు వర్షాల కారణంతో జన సమీకరణ చేయటం కష్టంతో కూడుకున్న పని. బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని భావించిన పార్టీ అధిష్టానానికి సైతం ప్రస్తుత పరిస్థితులు మింగుడుపడటం లేదని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు పార్టీ అధికారంలో లేకపోవడంతో సభ నిర్వహణపై కొంతమంది నేతలు సైతం అంతగా ఆసక్తి చూపటం లేదనే ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోలేదని, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు సైతం ఇవ్వకపోవడంతో నారాజుగానే ఉన్నారట. ఇప్పుడు సభకు జన సమీకరణ చేయాలని పార్టీ సీనియర్ నేతలు సూచించినా ఆశించిన స్పందన రావటం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. పైగా ఆరోగ్య సమస్యల కారణంగా కేసీఆర్ సభకు వస్తారో రారోననే సందిగ్ధం. ఇంత పెద్ద సభ పెట్టి కేసీఆర్ రాకపోతే సభ లక్ష్యాలు నెరవేరుతాయా లేదా, జనం వస్తారా రారా అనే అనుమానాలు. అనుకున్నంత మేర జన సమీకరణ జరగకపోతే అది ప్రత్యర్థి పార్టీలకు అస్త్రాలుగా మారే అవకాశం ఉంటుంది. ఆ రిస్క్ వద్దనుకుని వర్షాల పేరుతో సభను వాయిదా వేశారా అనే డౌట్స్ ఉత్పన్నమవుతున్నాయట. అందుకే రాష్ట్రంలో ఈ నెల 14, 15, 16, 17 తేదీల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు
వాతావరణ శాఖ జారీ చేసిన ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో బీసీ కదనబేరి సభను వాయిదా వేస్తున్నట్లు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. సభ ఎప్పుడు నిర్వహించే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. 2 సార్లు బీసీ సభ వాయిదా పడటంతో బీసీ నేతలు సభ కలిసి రావటం లేదన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ బిల్లుకు కేంద్రంలోని బీజేపీ సహకరించడం లేదని 3 రోజుల పాటు కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీలోనే మకాం వేసి ధర్నా చేపట్టారు. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం కమలం పార్టీకి లేదని, అందుకే బిల్లును కేంద్రం ఆమోదించడం లేదని హస్తం శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలపకపోతే స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 42% సీట్లు ఇచ్చేందుకైనా సిద్దమవుతోంది కాంగ్రెస్. ఇలా బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండటంతో బీఆర్ఎస్ సైతం అలర్ట్ అయింది. బీసీ సభ పెట్టి కాంగ్రెస్ తప్పులను ఎండగట్టాలని చూస్తోంది. బీసీ బిల్లుపై కాంగ్రెస్కు చిత్తశుద్ది ఉంటే బిల్లును ఆమోదించాక స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, ఈ సభ ద్వారా జనాల్లోకి తీసుకువెళ్లాలని చూసింది. బీసీలను వంచేందుకే డిక్లరేషన్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని, ఇప్పుడు తూతూ మంత్రంగా బిల్లును కేంద్రానికి పంపి చేతులు దులుపుకునే పని చేస్తున్నారని ప్రజలకు వివరించాలని అనుకున్నారు. కానీ సభ ఇప్పటికే 2 సార్లు వాయిదా పడటంతో బీసీ క్రెడిట్ వార్లో ఎక్కడ వెనుకబడిపోతామనే టెన్షన్ పట్టుకుందట వారికి. మరోవైపు సభ నిర్వహించినా అనుకున్న మేర జనాలు వస్తారా రారా అనే సందేహం కూడా వ్యక్తమవుతోందట. బీసీలకు 42% రిజర్వేషన్లు తెస్తామన్న కాంగ్రెస్ పై విమర్శలు చేస్తే అది బూమరంగ్ అవుతుందా అనే ప్రశ్నలు వారిలో వినిపిస్తున్నాయి. ఇవాల్టి ఆఫ్ ది రికార్డ్. కీప్ వాచింగ్ HM TV.